ప్రజలాటండి. ప్రకటన గ్రంథంలో ఈ దినపు వాగ్దానంగా తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొంచున్న యెజబెల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును, విగ్రహములను బలి ఇచ్చి వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో, నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయంగా సంపెదను. అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించేవాడిని నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా, ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎదుగుమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారం పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వాళ్ళని ఏలును. వారి కుమ్మరివాని పాత్ర వల్లే పగలగొట్టబడదురు. మరియు అతనికి వేకువ చొక్క ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు ఇనుగాక. ఈ తుయతైర సంఘానికి దేవుడు ఏం చెప్తున్నారంటే అండి, అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజి పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసతను, నీ సహనమును నేను ఎరుగుదును. మొదటి నీ క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అంటే నీకున్న ప్రేమ, విశ్వాసము అవన్నీ ఎక్కువైనవి. మొదటి దానికన్నా చాలా ఇంకా కడపటివి ఎక్కువైనవి అని చెప్తున్నారు. కానీ అయిననే నీ మీద ఒక తప్పు మోపవలసినది. అంటే నీ మీద ఒక తప్పు మోపవలసినది ఏమనగా, తన ప్రవక్తనని చెప్పుకుంటున్న యెజబెల్ అనే స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావు. యెజబెల్ అనే స్త్రీ, ఆమె చాలా భయంకరమైన స్త్రీ అన్నమాట. ఆమె దేవతలను పెట్టి ఆ దేవతలను మొక్కుటానికి అనేక మంది దేవతలకి మంత్రకాలని అవి పోషించుతుంది. దేవుని యొక్క దాసులను చంపించేది. అలాంటి స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావు కనుక దాన్ని మాత్రం నేను దాని జాగ్రత్త విషయమే మంచం పట్టించి దాన్ని అది ఉండనిచ్చుచున్నావు. జాగ్రత్తం చేయుటకు, విగ్రహములు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకి బోధించుచు వారిని మోసపరుస్తుంది. మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చితిని, కానీ అది మారు మనసు పొందగలదు. ఇదిగో, నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారిని శ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయంగా సంపెదను. అందువల్ల అంతరేంద్రియములను హృదయములు పరీక్షించి వాడిని నేనే అని సంఘములు తెలుసుకొని. అంటే నేను హృదయాలోచనలు, మనుషుల యొక్క నరుల యొక్క హృదయాలోచనలు నేను తెలుసుకుంటాను. వారి అంతరేంద్రియములను హృదయాలోచనలు పరీక్షించి వాడిని నేనే అని దేవుడు చెప్తున్నాడు. దాన్ని మంచం పట్టించి దాని మాటలు విన్న వారు కూడా మారు మనసు పొందితే సరి, లేదంటే వారిని కూడా శ్రమల పాలు చేస్తున్నాను దేవుడు చెప్తున్నారండి. తుయతైరలో ఉన్న కడమవారైన మీతో అనగా,
ఈ బోధను అంగీకరింపగా సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరుగుమని చెప్పుకొని వారు అంటే దాని మాటలు వినకుండా దాని యొక్క క్రియలు చేయకుండా ఉన్నవారికి దేవుడు చెప్పేది ఏమంటే, మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి, నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇస్తానంటున్నారు. అతడు ఇనుపదండంతో వారి నీళ్లను వారి కుమ్మరి వాని పాత్ర వల్ల పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్క ఇస్తానంటున్నారు దేవుడు. అంటే తూతాయిరాలో ఉన్నవాళ్ళు దేవుణ్ణి ప్రేమించే వారికి వేకువ చుక్క ఇస్తాను అంటే, ఈ యొక్క యెజబెల్ అనే స్త్రీ జనాలను మోసపరుస్తుంది, వాటిలో సంబంధం లేకుండా ఉండేవారికి వేకువ చుక్కని ఇస్తానంటున్నారు. జనులను ఏలటాక అధికారం ఇస్తానని దేవుడు చెప్పుచున్నారు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.